హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. గరుడ పురాణం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. వ్యాస భగవానుడికి నమస్కారములు, మా గురుదేవులకు నమస్కారము. నేటి రోజు గరుడ పురాణంలో 7వ అధ్యాయం, ఆచారకాండలో 7వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేవపూజా విధానం, వజ్రనాభ మండలం, విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓ శంకరదేవ, ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించేటువంటి సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను వినవయ అని మహావిష్ణువు చెప్తున్నాడు. ఓ వృషభధ్వజ, గ్రహదేవతల మంత్రాలను మనం చూసుకున్నట్లయితే సూర్యుడికి ఓం నమః సూర్యమూర్తయే, ఓం సూర్యాయ నమః. అలాగనే చంద్రుడికి ఓం సోమాయ నమః. అలాగనే కుజునికి ఓం మంగళాయ నమః, బుధునికి బుధాయ నమః, గురునికి బృహస్పతయే నమః, శుక్రునికి శుక్రాయ నమః, శనికి శనైశ్చరాయ నమః, రాహవే నమః, ఓం కేతవే నమః, ఓం తేజశ్చండాయ నమః అనేటువంటి మంత్రాలను చదువుతూ చక్కగా ఆ నవగ్రహాలను ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూపదీప, నమస్కార, ప్రదక్షిణాల, విసర్జనాది ఉపచారాలతో సమర్పిస్తూ ఆ గ్రహాలను పూజించాలని మహావిష్ణువు చెప్తున్నాడు. చూడండి, ఆ యొక్క గరుడ పురాణంలో కూడా గ్రహాలను శాంతింపచేసేటువంటి పూజా పరిహార మంత్రాలను మనకు తెలియచేసి ఆ శివ పూజను ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు మహావిష్ణువు. ఓం శివాయ నమః అనేటువంటి మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం శివమూర్తయే శివాయ నమః అనేటువంటి మంత్రంతో నమస్కారం చేసి, ఓం హృదయాయ నమః, ఓం శిరసే నమః, ఓం శిఖాయ నమః, ఓం కవచాయ నమః, ఓం నేత్రాయ నమః, ఓం అస్త్రాయ నమః అనే మంత్రాలతో షడంగ న్యాసాలను చేయమని ఆ మంత్రపూర్వకంగా, న్యాసపూర్వకంగా వివరిస్తూ ఉన్నాడు. ఇక సద్యోజాతాయ నమః, వామదేవాయ నమః, అఘోరాయ నమః, తత్పురుషాయ నమః, ఈశాయ నమః అనే మంత్రాలతో పంచముఖాలను పూజించాలి. ఇలాగే విష్ణుదేవుని పూజించినప్పుడు ఓం వాసుదేవాయ నమః అనే మంత్రంతో విష్ణువుని ఆసనాన్ని పూజించాలి. ఆ తర్వాత వాసుదేవమూర్తయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ ఈ పూజను చక్కగా చేస్తూ ఓం నమో భగవతే సంకర్షణాయ నమః, ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ నమః, ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః అనే మంత్రాల ద్వారా చక్కగా ఆ సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నయనం కళ్ళకు కట్టినట్టుగా మనసులో భావన చేస్తూ ఓం నారాయణాయ నమః, తత్సత్ బ్రహ్మణే నమః, ఓం విష్ణవే నమః, ఓం నమో భగవతే నృసింహాయ నమః, ఓం నమో భగవతే వారాహాయ నమః, ఓం వంశం వైనతేయాయ నమః, ఓం కంఠం వంశం వైనతేయాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం కంఠం పంభం గదాయై నమః, ఓం పాంచజన్యాయ నమః, ఓం శ్రియై నమః, ఓం పుష్యై నమః, ఓం వనమాలాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తభాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాదిభ్యో నమః, ఓం విశ్వక్సేనాయ నమః అనే మంత్రాలతో ఆ శ్రీమన్నారాయణుని ఆయన అవతారాలను చక్కగా అర్చన చేయమని చెప్తున్నాడు. ఆయుధాలను, వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి శివ పూజ వలనే ఆసనాది ఉపచారాలు సమర్పించాలి. ఓ శంకరదేవ, విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి చక్కగా షడంగ న్యాసాలు చేయమని చెప్తున్నారు. ఆ న్యాసాలు న్యాసపూర్వకంగా ఓం హృదయాయ నమః, సరసే స్వాహ, శిఖాయ నమః, కవచాయ నమః, నేత్రత్రయాయ నమః, అస్త్రాయ నమః అని సరస్వతీదేవి యొక్క 8 శక్తులైనటువంటి శ్రద్ధాదులను కింది మంత్రాల ద్వారా అర్చన చేయమని చెప్తున్నారు. చక్కగా శ్రద్ధాయై నమః, బుద్ధే నమః, కళాయై నమః, మేధాయై నమః, తుష్ట్యై నమః, పుష్ట్యై నమః, ప్రభాయై నమః, మత్యై నమః, తర్వాత క్షేత్రపాలకులైనటువంటి క్షేత్రపాలుని, గురువుకి, పరమ గురువుకి, పరమేష్ఠి గురువులకి ఈ మంత్రాలతో చక్కగా పూజ చేసి
క్షేత్రపాలాయ నమః అంటూ ఆ క్షేత్రపాలుడిని, గురుదేవులకు గురుభ్యో నమః అంటూ, పరమ గురువులకు పరమగురుభ్యో నమః అంటూ, పరమేష్టి గురువులకు పరమేష్టి గురుభ్యో నమః అంటూ, తర్వాత సరస్వతీదేవికి కమలవాసిని అనేటువంటి రూపంలో చక్కగా ఆసనాది ఉపచారాలను సమర్పిస్తూ, పూజల తర్వాత సూర్యాది దేవతల్ని వారి మంత్రాలు చదువుతూ చక్కగా పవిత్రాలను అక్కడ వేస్తూ, సదాశివారాధులైనటువంటి విష్ణు భగవానుని విశేష పూజకై 5 ప్రాకారాలు రంగులు కలిపినటువంటి 5 రకాల రంగుల చూర్ణంతో ఒక వజ్రనాభ మండలాన్ని నిర్మించుకోవాలి. దీనిని ఒక సమాన పరిమాణంలో 16 కోష్టకాలతో నిర్మించి వజ్రనాభ మండలం అనే ఒక మండలాన్ని చక్కగా తయారు చేసి న్యాసపూర్వకంగా శ్రీమన్నారాయణుడి పూజించి, హృదయ మధ్యంలో విష్ణు భగవానుని స్మరణ చేసి, కంఠంలో సంకర్షణుణ్ణి, శిరస్సు మీద ప్రద్యుమ్నుణ్ణి, శిఖాభాగంలో అనిరుద్ధుణ్ణి, సంపూర్ణ శరీరంలో బ్రహ్మదేవుణ్ణి, 2 చేతులలో శ్రీధరుణ్ణి భావించుకుని ఒక న్యాసాన్ని చేయమని చెప్తున్నారు. తర్వాత అహం విష్ణు అనేటువంటి ధ్యానం చేస్తూ పద్మంలో, ఆ పద్మమండలంలో నిర్మించబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీమన్నారాయణుని స్థాపన చేసి మంత్రపూర్వకంగా ఆ మండలానికి తూర్పులో సంకర్షణుణ్ణి, దక్షిణంలో ప్రద్యుమ్నుణ్ణి, పశ్చిమంలో అనిరుద్ధుణ్ణి, ఉత్తరంలో బ్రహ్మదేవుడిని స్థాపన చేయమని చెప్తున్నారు. ఇక ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులు వారి మంత్రాలు దిగువరిచ్చినటువంటి చక్కగా ఇంద్రాది దేవతల్ని అష్టదిక్పాలకుల్ని చెప్పమంటున్నారు. ఓం ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నృతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః అనేటువంటి 8 మంత్రాలతో అష్టదిక్పాలకుల్ని కూడా పూజ చేయాలి. వాయువుకి వాయుదేవాయ నమః, కుబేరాయ నమః కుబేరునికి, ఈశాన్యంలో ఈశానాయ నమః అని ఈశ్వరుడికి స్థాపించి అందరి దేవతల్ని చక్కగా గంధ పుష్పాదుల చేత అర్చించి చక్కగా సాధకుడు దేహాంతంలో తమ పరమపదాన్ని ప్రాప్తించే విధంగా ఈ యొక్క అర్చన చేయమని చెప్తున్నాడు. ఓ దేవగణములారా, దీక్షితుడైనటువంటి శిష్యుల వస్త్రంతో తమ 2 కన్నులను మూసుకుని దేవతల మూలమంత్రాలను చక్కగా పఠిస్తూ అగ్ని ఆహుతుల్ని ఇస్తూ, పుత్రలాభములకు కోరేవారు దానికి ద్విగుణంగా అంటే 216 ఆహుతుల్ని అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే 3 రెట్లు 324 మోక్షప్రాప్తి కోసం చేసే దేశకునికైతే 4 రెట్లు అనగా 432 ఆహుతులని చక్కగా యజ్ఞం చేస్తూ, ఉపదేశమిచ్చే ఆచార్యునికు విద్వాంసుడైన దేశకుడుకు అన్నిటికన్నా ముందుగా భగవంతుని ధ్యానం చేయటం అనేది ప్రధానం. తర్వాత ఇక వాయువ్యం వైపుగా తిరిగి ఒక బీజమంత్రంతో చదువుతూ శిష్యుల యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ, ఆగ్నేయం వైపు తిరిగి బీజమంత్రం ద్వారా తన మనస్తాపాలను తొలగించే విధంగా ఆలోచించి, వారుని దిశగా తిరిగి బీజమంత్రం ద్వారా హృదయస్థితిని ధర్మాభిరుచికి విచారించుకోవటం, తరువాత దేశకుడు ఈ యొక్క మంత్రచింతన ద్వారా అభేద్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మ తేజస్సుని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధన చేయగలిగేటువంటి తెలివితేటలు, ఆ జ్ఞానం ఒక ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలని ధ్యానం చేయాలి. అందుకనే ఓంకారంలో అంత శక్తి ఉంది కాబట్టి ఇన్ని తత్వాలను ధ్యానం చేస్తూ ఆ సాధకుడికి ఒక విజయం వైపు ప్రాప్తించేటువంటి జ్ఞాన మార్గం గుండా శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి అది ఒక క్షేత్రజ్ఞుడయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. ఇక మండలాధికములు నిర్మించుకోవటం సాధ్యం కానప్పుడు సాధకుడు తన మానస మండలంలో తానే కల్పించుకుని శ్రీహరిని పూజించుకునే విధానం ఉన్నది. శరీరంలో బ్రహ్మాది తీర్థాలుంటాయి. శాస్త్రాలు చెప్పబడింది మనిషి మానస మండలానికి కూడా 4 ద్వారాలుంటాయి. చేతిని పద్మంగా, వ్రేళ్లను పద్మపత్రాలుగా, హస్తమధ్యాన్ని కర్ణికగా, గోళ్లను కేసరాలుగా భావించుకుని తన హస్తరూపీనైన కమలంలో సూర్యచంద్ర ఇంద్ర అగ్నియమాది పరివేష్టితులైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరిని కల్పించుకుని పూజించుకోవచ్చు. ఇక పూజాంతరం ఆ గురువుకి దేశకుడు తన చేతితో శిష్యునిపై తలపై పెట్టాలి. ఆ చేతిలోనే విష్ణువు ఉన్నట్టుగా మనం భావిస్తాం కాబట్టి ఆ హస్తస్పర్శ వల్ల శిష్యుని యొక్క పాపాలన్నీ అజ్ఞానమంతా పటాపంచలైపోతాయి. అప్పుడు గురువు శిష్యుని పూజించే నూతన నామకరణంగా ఆ శిష్యునికి ఒక పేరు పెట్టి తనతో పాటు శిష్యరికం చేసుకునే ఆధ్యాత్మిక సాధనాల దారిలో వారిని తీసుకువెళ్ళాలి. ఇక శక్తి స్వరూపులైనటువంటి శివాది దేవతలారా, శ్రీలక్ష్మి సిద్ధిప్రాప్తి విధానాల గురించి మనం తెలుసుకున్నట్లయితే చక్కగా స్థండిలాదులపైన ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మించే ఒక చక్కటి మండలాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మహాలక్ష్మీదేవి ఉన్నతమైన స్థానంలో ఉంచి
బీజాక్షరపూర్వకంగా ఆ మహాలక్ష్మిని మనం జపం చెయ్యాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రంతో బీజాక్షరాలను జోడిస్తూ క్రమంగా హృదయం ద్వారా శిరస్సు, శిఖ, కవచనేత్ర అస్త్రాలను ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకుని ఓం హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయై వౌషటు, కవచాయ హుం, నేత్రత్రయాయే వౌషటు, అస్త్రాయ ఫట్ అనేటువంటి షడంగన్యాసాన్ని చేసి ఆ లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం మహాలక్ష్మిని సాధకుడు పూజించాలి. సమస్త శరీరాన్ని రక్షిస్తూ ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి అనేది, ఒక ఆరా అనేటువంటి ద్వారా ఆవరక శక్తి ప్రతి మానవుడికి ఒకటి ఉంటుంది. దాన్ని అస్త్ర అని కూడా అంటారు. ఇక వ్యాసం చేసినప్పుడు ఈ శక్తి 2 చేతులకు కల్పన చేసుకుంటూ తర్వాత ఒక మండలాన్ని నిర్మించి 4 రంగుల ఒక గర్భస్థానంలో ఒక పద్మాన్ని నిర్మించుకోవాలి. ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ పద్మగర్భంలో 64 రేఖల్ని కల్పించి మధ్యలో లక్ష్మీదేవిని చిత్రించి ఒకవైపు దుర్గా, ఒకవైపు విష్ణువు స్థాపన చేసి చక్కగా ఒక హవనాన్ని చేసుకున్నట్లయితే తరువాత శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని అపారమైనటువంటి మంత్రజపంతో సాధన చేసి ఓం సరస్వత్యే నమః, సరస్వత్యే నమః అని వదవాగ్ఞ్యే నమః, సరస్వత్యే నమః అనే మంత్రాలను ఉచ్చరిస్తూ సరస్వతీదేవికి నమస్కారం చేస్తూ చక్కగా మంత్ర సాధనతో మహాలక్ష్మి కటాక్షాన్ని పొందాలి. ఈ పురాణంలో మనం ఈ లక్ష్మీ స్థానాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, షడంగన్యాసాలను మనకి పురాణం ద్వారా అనేక విధి విధాల ద్వారా ఆ మానసపుత్రుడైన శ్రీమన్నారాయణి హృదయం ద్వారా అపారమైన జ్ఞాన సంపత్తితో పొందేటువంటి విధానాలను మనం ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. మిగతాది తదుపరి పురాణంలో అధ్యాయంలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.